ఏపీలో రేపు టీడీపీ జనసేన బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కాబోతోంది. చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలతో టీడీపీ షణ్ముఖ వ్యూహంతో జనసేన హామీలను ప్రకటించాయి. కాగా వీటన్నిటినీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయబోతున్నారు. కూటమి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటాయో ఒకసారి చూస్తే మెగా డిఎస్సీలపై తొలి సంతకం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రకటించినట్లుగా పెన్షన్ 4,000కు పెంచబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు. తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు, అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి, వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచబోతున్నారు. వివాదాస్పదమైన భూ హక్కు చట్టం రద్దుకు హామీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక రేపు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో అయితే రిలీజ్ అవ్వబోతోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అవబోతున్నట్టు తెలుస్తోంది. సో ఏ టైంకి మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇక ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే రేపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించి కూటమి మేనిఫెస్టో రేపు మధ్యాహ్నం 12:31 చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోని 3 పార్టీలు కలిసి కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున ఆ పార్టీ ముఖ్య నాయకులు కానీ పురంధేశ్వర్ కానీ పాల్గొనే అవకాశం కలుగుతోంది. ప్రధానంగా సిద్ధార్థ సింగ్ వస్తారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే రాజమండ్రి మహానాడు సమావేశంలో ప్రకటించిన సూపర్ 6 హామీలతో పాటు అదనంగా మరొక 15 నుంచి 20 హామీలు జోడించే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా చూస్తుంటే నిరుద్యోగ వృత్తి, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటికి 1,500, 15,000 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఉచితం, మెగా డిఎస్సీతో పాటుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాజధానిగా అమరావతిని కొనసాగించడం, అలాగే నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని రూపొందించే కార్యాచరణ తీసుకోపోవడం, అలాగే వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు, వికలాంగ సంబంధించి 6,000 రూపాయలు ఇచ్చే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 25 నుంచి 30 వరకు కూడా హామీలను తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఒకసారి వాటిని కనుక మనం చూస్తే ఆర్టీసీలో ఉచిత బస్సు, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద 15 రూపాయలు, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు, వాలంటీర్ల గౌరవ వేతనం కింద ప్రతి నెల కూడా 10,000 రూపాయలు ఇస్తూ వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగం ఇచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా మెరుగైన నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి, పేదలందరికీ కూడా ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్, అలాగే పేదలందరికీ గతంలో మాదిరిగా ఉచిత ఇసుకని ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఏదైతే ఇటీవల కాలంలో ల్యాండ్ టైటిల్కి సంబంధించి కూడా కొంత వివాదాస్పదం ఉందో దానికి సంబంధించి భూ హక్కు చట్టానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన మార్పులు, చేర్పులు, అలాగే ప్యూర్ టు రిచ్ అనేది ఏదైతే పేదవారిని ధనవంతుడిగా చేయటం, ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించే విధంగా కార్యాచరణ, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం, అలాగే అమరావతి రాజధానిగా కొనసాగించి ఏదైతే అక్కడ పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగే విధంగా కార్యాచరణ తీసుకోవటం తదితర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని అంశాలను కూడా జోడీకరించేందుకు కూడా కసరత్తు జరుగుతూ ఉంది. నిన్న సాయంకాలమే దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి, ఏమేమి చేర్చాలి, మార్పులు, చేర్పులకు సంబంధించి కూడా 3 పార్టీ నేతలకు ఒక సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంకాలానికి 3 పార్టీ నేతలు మరొకసారి జూమ్ యాప్లో కానీ లేకపోతే మాన్యువల్గా కానీ ఖచ్చితంగా సమావేశమై దీనికి సంబంధించి
తుది మెరుగులు దిద్దే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ రోజు కనుక సమావేశం కాకపోతే రేపు ఉదయం 11 గంటలకి చంద్రబాబు నివాసంలో సమావేశమై మార్పులు చేర్పులు చేసిన తర్వాత 12:31 మేనిఫెస్టోను విడుదల చేసేందుకు 3 పార్టీల కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.